గేమ్ చేంజర్ సినిమా మీరు ఎక్కడ దాకా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఒక్కటే మాట అన్న, ఒక్కటే మాట, ర్యాంపు సినిమా అంతే. ర్యాంపు ఒక్కటే మాట, ర్యాంపు. 2024లో చరణ్ బాబుకి పాప పుట్టడం, చిరంజీవి పద్మ విభూషణ్ రావటం, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం రావటం, గేమ్ చేంజర్ 2025 మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం బ్రదర్, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బ్లాక్ బాస్టర్ అన్న మూవీ చింపేసింది దాని అమ్మ తల్లి. బ్లాక్ బాస్టర్ ఈ సంవత్సరంలో 2025 బ్లాక్ బాస్టర్ ఏమిటి? 3 సంవత్సరాల తర్వాత వస్తుంది అన్న రామ్ చరణ్ సినిమా. చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పగలను. ఇప్పుడు దాకా వచ్చిన ట్రైలర్ ప్రకారం, సాంగ్స్ ప్రకారం చూసుకుంటే కనుక సినిమా ఒక లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మన తెలుగు పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని బట్టి చెప్పవచ్చు ఈ సినిమా ఎంత బాగా ఆడగలదో, ఎంత చరిత్రను సృష్టించగలదో చెప్పవచ్చు రామ్ చరణ్ గారి దయ వల్ల. ఓకే, ఈ సినిమా ఇప్పుడు మీరు ప్రీమియర్ షో ఆల్రెడీ మంచి టాక్ వస్తుందని చెప్తున్నారు, కానీ ఇక్కడ మీరు ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయి ఉన్నారు. ఇక్కడ మొత్తం తీయడం, డీజేలు అవి తీయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఇప్పుడే వచ్చాము, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకొని వచ్చాము. బట్ ఈ పోలీసుల వల్ల మొత్తం మూడు మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది. గేమ్ చేంజర్ సినిమా రిలీజు, కానీ ఇక్కడ ప్రతి సినిమాకి హంగామా ఉండేది, కానీ గేమ్ చేంజర్కి ఎందుకు హంగామా లేకుండా పోయింది? హంగామా లేదన్నా అంటే ఇప్పుడు తిరుపతి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, ఎప్పుడు ఒకేలా జరుగుతాయి. కానీ నిన్న జరిగిన ఇష్యూ వల్ల కొద్దిగా మనకి ఇబ్బంది అనిపిస్తుంది కదా. అలాగే ఇప్పుడు మీ సినిమా హడావుల్లో కూడా ఏ హంగామా లేదు. పోయినసారి ఒక సినిమాకి ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల కొద్దిగా హంగామా అనేది అంటే తగ్గిందని అన్ను. కాకపోతే పోలీసు వారు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకున్న ఇష్యూ చెప్పారు కనుక మేము దాన్ని కంట్రోల్ చేస్తూ మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా పెద్ద ఆయన చిరంజీవి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా మాకు తెలుసు కనుక మేము కొద్దిగా తగ్గి తెయ్యం తప్ప పోలీసు వారికి మేము వాళ్ళు మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నాం తప్ప ఇక్కడ ఎవరిని ఆపింది లేదు, ఎక్కడ ఏ హంగామా తగ్గింది లేదు. దెబ్బ పడితే ఎలా ఉంటుంది అనేది రాత్రి 1 గంట షో తర్వాత ప్రతి ఒక్కరికి తెలుసుద్దాను. ఇక్కడ మీరు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ ఓవర్సీస్ లో అనేది ప్రీమియర్స్ పడిపోయినాయి. ఆల్రెడీ టాక్ బ్లాక్ బస్టర్ వచ్చింది కాబట్టి అన్ప్రెడిక్టబుల్ సంక్రాంతి అనేది రామనామ సంవత్సరంగా మారిపోతుంది. ఓన్లీ మెగా ఫ్యామిలీ నుండి ఫస్ట్ మూవీ వచ్చింది కాబట్టి సంక్రాంతి రామనామ సంవత్సరం అవుతుంది. ఓకే, మీరు సినిమా తూప్ సాంగ్ కానీ ఇక్కడ రామ్ చరణ్ 2 క్యారెక్టర్లో చేస్తున్నారు, ఆ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఒకటే మాట, అన్ప్రెడిక్టబుల్. దట్స్ ఇట్. చెప్పు భయ్యా, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఎవరు తగ్గింది లేదు, ఎవరు పెరిగింది లేదు. ఏం చేయాలో మాకు తెలుసు. సినిమా బ్లాక్ బాస్టర్, అన్ప్రెడిక్టబుల్, ఎవరు ఊహించినంత విధంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పిన సలహాలు కూడా మేము వినాలి. మేము ఒక డిప్యూటీ సీఎం గారి తాలూకా కనుక చట్టాన్ని గౌరవించాలి కనుక వాళ్ళ మాటకు విలువిచ్చి వాళ్ళు తీసేయనగానే తీసేస్తాను. ఎక్కడ ఏది జరిగింది లేదు. 1 గంట బ్లాక్ షో తర్వాత మాత్రం బొమ్మ బ్లాక్ బాస్టర్. ఎవడైతే కాలర్ ఎగరేశారో వాళ్ళు కాలర్ దించుకునే, ఎవరైతే ఏలెత్తి చూపించారో వాళ్ళు తలదించుకునేటట్టు మాత్రం సినిమా ఉండబోతుంది. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది? బ్లాక్ బాస్టర్ గా ఉండిద్ది. ఒకటే మాట, బ్లాక్ బాస్టర్. సంక్రాంతి పండగ ముందుగానే వచ్చింది, దీనివల్ల కొడతాం, గట్టి కొడతాం, మామూలు కొట్టం. బాబాయ్ సినిమాకి బాబాయ్ వచ్చాడు, అబ్బాయి సినిమాకి అబ్బాయి వచ్చాడు, అబ్బాయి సినిమాకి బాబాయ్ వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హైలైట్ ఆఫ్ ది మూవీ.